నమ్ముతానా నేడు ఏదైతే పింఛన్ల పంపిణీ విషయంలో వాలంటీర్లు ఎవరు కూడా వెళ్ళడానికి లేదని ఎలక్షన్ కమిషన్ అయితే నోటీసులు ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు వల్లే వాలంటీర్ల మీద కక్ష కట్టి అవ్వదాతల నోట్లో మట్టి కొట్టాడు. వాలంటీర్ల మీద ఎంతో దుర్మార్గమైన అబద్ధ ప్రచారాలు చేస్తున్నారని చెప్పి ఈరోజు వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణ. ఏం సమాధానం చెప్తారు? అవతాతల నోటికాడ కూడి తీయడానికి మాకేం అవసరం? వాలంటీర్లు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న కార్యకర్తలు, దానికి ఒక విధి విధానాలు ఉంటాయి. ఎన్నికల కమిషన్ వద్దాం వాళ్ళని, మేము వద్దాం లేదు కదా. ఇంతకుముందు పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇచ్చారు. ఈ ఊర్లో ఎన్ని ఏరియాలు ఉంటే అన్ని ఏరియాకి ఒక సిబ్బంది వెళ్ళి ఇచ్చేవారు. అక్కడికి 2 అడుగులు వాళ్ళు వెళ్ళి తీసుకొని వెళ్ళేవాళ్ళు. వాళ్ళని మేమే ఇబ్బంది పెట్టలేదే. నువ్వు జీతాలు ఇవ్వలేక ఇవన్నీ బొంగుతున్నాడు. జీతాలు ఇవ్వడానికి డబ్బు లేదు, పింఛన్లు ఇవ్వడానికి డబ్బు లేదు. ఆలస్యమైన కానీ జనం తిరగబడతారని చెప్పుకోలేక ఎన్నో సంవత్సరాల నుంచి పంచాయతీ ఆఫీసులకి, లైబ్రరీ దగ్గరికి, మన వీధి దగ్గరికి పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది వచ్చి ఇచ్చి వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, టీడీపీ ప్రభుత్వం అయినా సరే. అవతాతల నోటికాడ కూడి తీయడానికి మాకేం సంబంధం లేదా. ఇట్లయితే నువ్వు డబ్బు లేక ఈ అబద్ధాలు చెబుతున్నావు. వాళ్ళకి పింఛన్లు ఇవ్వలేక, డబ్బు లేక, నీకు అప్పుడు ఇవ్వలేక అందరు సొమ్ములు నువ్వు వేసేసుకుని అత్యధిక ధనవంతుడు అయిపోయి పేదలందరినీ దరిద్రులు చేసి వాళ్ళకి నీకు అప్పుడు దిగిపోతున్నావు కదా. నీకు అప్పుడు ఎట్లా? అందుకని ఇట్లా తెలుగుదేశం మీద నెట్టేస్తున్నావు. మేము అవతాతలకు వ్యతిరేకం కాదు, వాళ్ళ నోటికాడ కూడు కాదు. వాళ్ళకి 200 రూపాయలు మీ అయ్యా రాజశేఖర రెడ్డి ఇస్తే 2000 రూపాయలు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడు. పింఛను పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇప్పుడు మేము 4000 ఇస్తానని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మేనిఫెస్టోలో. నీకు దమ్ముంటే 4000 కాదు 5000 ఇవ్వు. రేపు ఎన్నికల్లో నువ్వు గెలిస్తే ఇవ్వు. ప్రజలు నిన్ను నమ్మరు. ఉన్నాటికి దిక్కు లేదు. ఒకటి కూడా నువ్వు ఎక్కువ ఇవ్వలేవు. జనం డబ్బులు తీసుకొని జనానికే ఇస్తూ 10 రూపాయలు జనానికి ఇచ్చి 90 రూపాయలు జేబులు వేసుకొని నేను ఇస్తున్నానని బిల్డప్ కొట్టుకుంటూ కలరించుకుంటున్నావు వైసీపీ పార్టీ అని జగన్మోహన్ రెడ్డి. ఇది తప్పు. ప్రజలు తెలుసుకున్నారు. నిన్ను బటన్ నొక్కి ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు. అయ్యే నీ బేదారుపులు అరుతున్నావు, అఘోరిస్తున్నావు. పొత్తులు మీ అయ్యే పెట్టుకోలేదా? 2004లో మీ అయ్యా 60 పార్టీలతో రాజశేఖర రెడ్డి గారు పెట్టుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి టీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ, మజ్లిస్, ఇంకా ఆ పార్టీ ఈ పార్టీ అని 60 పార్టీలు పెట్టుకున్నాడు. అప్పుడు గుర్తురాలేదా పొత్తులు? అప్పుడు ఎవరు హీరో? చంద్రబాబు నాయుడు గారే కదా. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు హీరో అయితే నువ్వు కూడా అట్లా అనుకో. మరి ప్రజలు నిన్ను మార్పు కోరుకుంటున్నారు, నిన్ను దించేయడానికి. అందుకనే భావ సారూప్యం కలిగిన పార్టీలన్నీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి పదవి కంటే కూడా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి కరోనా కంటే ప్రమాదకరమైన వ్యక్తి అని చెప్పేసి పొత్తు పెట్టుకొని నిన్ను దింపడానికి జనసేన, బీజేపీ, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు. మాది 39% ఓటింగ్ లాస్ట్ టైము. జనసేనకు 6% ఓటింగ్. మరి నీకు వచ్చింది 50% వచ్చింది. ప్రజలందరూ నిన్ను వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగుల కానుంచి, మహిళల కానుంచి, యువత కానుంచి, నీ భార్యన పడినటువంటి ఉపాధి లేకుండా చచ్చిపోయిన భవన నిర్మాణ కార్మికుల కానుంచి అందరూ కూడా వీడెప్పుడు పోతాడా బటన్ నొక్కుదామని సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అంటే ఈరోజు చూస్తున్నాం కదా, అభివృద్ధి చేస్తామంటూ కూడా ఈరోజు 100 కోట్లు భూములు కూడా తాకట్టు పెట్టిన పరిస్థితి ఎలా అనిపిస్తుంది? అన్నీ ఆంధ్రప్రదేశ్లో అన్నీ తాకట్టు పెట్టాడు. గవర్నమెంట్ ఆఫీసులు, ప్రభుత్వ కాలేజీలు, ఎంఆర్ఓ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ ఆసుపత్రులు అన్నీ తాకట్టు పెట్టేశాడు. చివరికి ముందు తాగే తాగుబోతుల మీద కూడా 20 ఏళ్ళు అప్పు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఈయనకి ఎక్కడ అప్పు దొరక్క మన ఇళ్ళ కాగితాలు రిజిస్ట్రేషన్ చేసి ఆయన దగ్గర పెట్టుకుంటాడంట, మనకి జిరాక్స్ ఇస్తాడంట. చూడండి, మన ఇల్లు కూడా కాజేయడానికి రెడీగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి పార్టీకి, వైసీపీకి ఓటేస్తే ఆంధ్రప్రదేశ్కి చేటు. ఆ వైసీపీకి ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ నాశనం అవడానికి ఓటేసిన వాళ్ళు అవుతారు. తెలుసుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా.
అంటే ఈరోజు బస్ యాత్రలు చేస్తున్నారు కదన్న, ప్రజాదరణ బాగుంది మాకు, ఎక్కడికి వెళ్ళినా సరే జనం నిరాంజనాలు పడుతున్నారు, చంద్రబాబు నాయుడు సభలు ఖాళీ కుర్చీలో ఉంటున్నాయని ఇలాంటి ఆరోపణలు ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారికి వచ్చే సభలకి స్వచ్ఛందంగా కసితో డబ్బులు ఇవ్వకుండా ప్రజలు హాజరయ్యి మద్దతు తెలుపుతూ లక్షలాది మంది వస్తున్నారు చంద్రబాబు గారికి. నువ్వు డబ్బులిచ్చి తెస్తూ ప్రభుత్వ అధికారులని, డాక్రా వాళ్ళని, ఆశా వర్కర్లని, కాలేజీ పిల్లల్ని, వాళ్ళని వీళ్ళని బలంతాన కాలేజీ బస్సులు లాక్కొని బేకింగ్ బెడ్లను రోడ్డు మీద పెట్టి నువ్వు తెస్తున్నావు. నీ మీద అభిమానంతో వస్తున్న వాళ్ళు ఎంతమంది చెప్పు, దాన్ని కంపేర్ చేయి. స్వచ్ఛందంగా నువ్వు రావాలంటే చెట్లు కొడతావు, పరదాలు కప్పుకుంటావు, జనంలోకి రావు కదా. జనం అంటే నీకు భయం కదా, ఎందుకంటే నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కదా. అందుకే జనం నీ మీద తిరగబడతారని చెట్లు కొట్టిస్తావు, పరదాలు కప్పుకుంటావు, ఇవన్నీ చేస్తాడు. మరి చంద్రబాబు నాయుడు గారికి అదేం లేదు కదా, డైరెక్ట్ పబ్లిక్లోకి వస్తారు, ప్రజలు వస్తున్నారు స్వచ్ఛందంగా. మేము వచ్చి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మేము మద్దతు ఇస్తాం. ఈ రాక్షస ప్రభుత్వాన్ని, అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుద్ది. మన పిల్లలకి కాలేజీ చదువులు కానీ, ఉద్యోగాలు కానీ, ఈ ప్రాంతం ఒక జిల్లా లేదు, అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి చేయడానికి ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే దీనికి పరిష్కారం అని చెప్పి ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. అంటే అన్న ఈరోజు ఈ 5 ఏళ్లలో కొడాల నాని గారు కానీ, రోజా గారు కానీ, అంబటి రాంబాబు వీళ్ళు నడుచుకున్న వైఖరికి ఏం సమాధానం చెప్తారు? అసలు ఎలా అనిపించింది? వాళ్ళ వైఖరికి వాళ్ళు చేసుకో ప్రజలే చీకు పడుతున్నారు. వాళ్ళు ఈ రాజకీయాల్లో బూతుల సంస్కృతి కాదు కదా. ఇంతకుముందు పరిపాలించిన వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు పరిపాలించే వాళ్ళు ఏం చేస్తారు, అది చెప్పాలి. ప్రజలకి గతంలో వాళ్ళకంటే ఎక్కువ పరిపాలన చేసి చూపించామనే దాని గురించి చెప్పాలి రాజకీయ నాయకులు ఎవరైనా సరే. ప్రభుత్వ విధానాల్లో లోపం ఉంటే అవి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాలా ప్రతిపక్షాలు. దాన్ని స్వీకరించకుండా బూతులు మాట్లాడే కొత్త సంస్కృతిని అరాచక రాక్షస రౌడీ పాలన చేస్తున్న వైఎస్ఆర్ పార్టీలోనే ఇప్పుడు కొత్తగా బూతులు మాట్లాడే వాళ్ళని చూస్తున్నాం. ప్రజలకి ఎక్కిస్తున్నారు, సంస్కృతిని మార్చేసి మద్య నిషేధం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ అంతా గంగాయి వీధి వీధికి మహిళలు, ప్రజలు బయటికి వచ్చి తిరగాలంటే భయపడుతున్నారు, పగలైనా రాత్రి అయినా. కనుక ప్రజలందరూ కూడా నిన్ను బటన్ నొక్కి ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, నీ టైం అయిపోయింది, నువ్వు జైలుకి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అసెంబ్లీకి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు.